అబద్ధాలే మోడీ ఆయుధాలు, ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాటిపైన ఫోకస్. బీజేపీ ట్రబుల్ ఇంజన్, అందుకు యూపీ నిలువెత్తు నిదర్శన. అక్కడ పెట్టుబడులు రావడం లేదు, ఇన్వెస్ట్మెంట్స్కు డెస్టినీగా హైదరాబాద్. ఆ పార్టీని గెలిపిస్తే సమాజం చీలిక. ఆ పార్టీ నడుస్తున్నది వ్యక్తి కేంద్రంగానే. రాష్ట్రంలో 6 చోట్ల బీఆర్ఎస్కు డిపాజిట్లు రావు, అక్కడ బీజేపీకి సపోర్ట్. మాకు ప్రధాన పోటీ కమలంతోనే. రాజ్యాంగం మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి. సీఎంకు ఈసీ నోటీసులో 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం. రాజ్యాంగం మాకు భగవద్గీత, ఖురాను, బైబిల్ అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. మరి ఈ తెలంగాణలో మరి ఏ భగవద్గీత చెప్పింది? రెడ్లు మాత్రమే సీఎం కావాలి, రెడ్లకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలి, రెడ్లకు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు లేదా అడ్మినిస్ట్రేటివ్లలో కీలకమైన బాధ్యతలు రెడ్లకే ఇవ్వాలని ఏ భగవద్గీత చెప్పింది? ఏ ఖురాన్ చెప్పింది? ఏ యొక్క బైబిల్ చెప్పింది? ఇక్కడ వేరే వర్గాలకు న్యాయమే లేదు. ఇక్కడ మాదిగలకు తీవ్రమైన అన్యాయం చేయమని చెప్పేసి భగవద్గీత చెప్పిందా? ఖురాన్ చెప్పిందా? బైబిల్ చెప్పిందా? చెప్పు, సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. మేము రాజ్యాంగం మాకు బైబిల్తో సమానం, రాజ్యాంగం మాకు భగవద్గీత సమానం, ఖురాన్తో సమానం అంటా ఉన్నావు కదా. ఏ రాజ్యాంగంలో చెప్పిండ్రు మీకు ఈ వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయమని చెప్పేసి ఏ బైబిల్ చెప్పింది? ఏ మత గ్రంథం చెప్పిందో చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంటుంది, మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంటుంది, అదేవిధంగా లంబాడులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఏ వర్గానికి నువ్వు అన్యాయం చేసినావు? కేవలం మీ దగ్గర డబ్బు ఉంది కదా, మీరు ఆధిపత్య వర్గాలు కదా, ఎవరు ఏమనలే, మేము ఇష్టారీత దోచుకుంటాం, ఇష్టారీతన ఆ అన్ని వర్గాలను తొక్కేస్తాం, అణిచివేస్తామని అనుకుంటే ఖచ్చితంగా దానికి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి. అంత ఈజీగా నువ్వు ఏదో కేసీఆర్ కంటే పిట్టల ధర ముచ్చట్లు చెప్పుకుంటా వాటి మీద ప్రమాణం చేస్తా, వీటి మీద ప్రమాణం చేస్తా, నా తొక్క, నా తోటకూర అంటా ఉంటే ప్రజలు ఎర్రి గొర్రెలు కాదు. కేసీఆర్ లాంటి నియంతనే తీసి నాలగొట్టిరు వాస్తవంగా. నువ్వెంత అంటున్నాం, బరాబర్ అంటాం. అది ఆయన అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్ళీ బాంబుల మోత, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కర్ణాటకలో జరుగుతున్న ఇన్సిడెంట్సే పెద్ద ఉదాహరణ. ఉగ్రవాదులను కాపాడుకోవడమే హస్తం ట్రాక్ రికార్డ్. వాస్తవం అది. ఎంతమంది ఉగ్రవాదులు అన్న వీళ్ళ టైంలో? ఆ పార్టీ నరనరాల్లో రేసిజం అనే విషయం. తెలంగాణలో RRR ట్యాక్స్, RRRతో పాటు రజాకార్ ట్యాక్స్ సైతం. పాత బస్తీలో ఎవరిని అడిగినా చెప్తారు, బీఆర్ఎస్కు ఓటేస్తే కాంగ్రెస్కు వేసినట్లే. వచ్చే నెల 4 తర్వాత దేశ ప్రజలు గెలుస్తారు. బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ. నేను ఓడిపోతే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటా, వినోద్ ఓడితే బీఆర్ఎస్ను మూసేస్తారా? కేసీఆర్కు బండి సంజయ్ సవాల్. రేవంత్కు సిగ్గుండాలి, గాడిద గుడ్డును ఎత్తిపై పెట్టుకొని తిరిగేందుకు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నేడు వికారాబాద్ వనపర్తిలో అమిత్ షా సభలు, నేను రాత్రే రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి. ఇగో ఒకటి మనం క్లియర్గా చెప్పొచ్చు అన్న, బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కేసినట్టే అని. నిన్న ప్రచారంలో ఒక వీడియో వచ్చింది. మాజీ మంత్రి ఉంటది, నేనే చూపిస్తా. ఎంత ఘోరమో. ఒక మాజీ మంత్రి, బీఆర్ఎస్ లో కీలక నేత. చిగ్గుండాలి వాళ్ళకి కొంచెమన్నా. మన దాంట్లో ఉన్న స్క్రీన్లో లేదు, కాలేజీ ఆఫీస్ దాంట్లో చూడండి. మేము కాదు, వాళ్ళు ఒప్పుకున్న మాట ఇది. అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ఓటేయాలి. కాంగ్రెస్ కోటేమని ఎవరు చెప్తున్నారు? హరీష్ రావు లాంటి నేత పక్కన వినోద్ కుమార్ ని పెట్టుకొని పాపం ఆయన బతికి ఏం కావాలి. వినోద్ బతుకు నాకు అర్థం కాదు. ఎవడన్నా బీఆర్ఎస్ కారే మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు, ఏడువైన మూలాలు మర్చిపోతలేరు అన్న ఇల్లు, నాకు తెలిసి అయితే. సో ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటువంటిది హరీష్ రావు మాటల్లోనే తెలుసుకోవచ్చు మీరు. మేము చెప్పేది కాదు, ఇంకోటి కాదు, ప్రూఫ్ అదే.
బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి బీజేపీని ఓడగొట్టడానికి, ఈ దేశాన్ని నాశనం చేయడానికి అనేటువంటి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. మోడీ కళ్ళు మూసుకొని కూర్చున్నారా? కాంగ్రెస్ కు అదాని అంబానీ నుంచి నోట్ల కట్టలు అందితే ప్రధాని ఏం చేస్తున్నారంటూ ఒకరు చూస్తున్నాం. నేటితో ప్రచారానికి తెర. రాష్ట్రమంతటా ఎల్లుండి పోలింగ్. దేశవ్యాప్తంగా జూన్ 4న ఓట్ల లెక్కింపు. రాష్ట్రంలో 9 సభల్లో పాల్గొన్న మోడీ. జనజాతర సభల్లో రాహుల్, ప్రియాంక. 16 రోజులు బస్ యాత్రలో కేసీఆర్. ప్రచారంలో విస్తృతంగా తిట్లు, విమర్శలు అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. కార్పొరేట్ గద్దలకు బీజేపీ సర్ది. అదాని అంబానీ లాంటి వ్యక్తులకే రుణమాఫీ, ట్యాక్సులు రద్దు అంటూ పాపం కేసీఆర్ ఏదో ఈతా ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే కేదార్నాథ్ యాత్ర ప్రారంభం. 12 మంది మావోయిస్టుల మృతి. బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. మాయ మాటలతో రేవంత్ మోసం అంటూ ముస్లిం ఓటర్తో మాట్లాడుతున్న లక్ష్మారెడ్డి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఎంపీగా గెలిచాక ఏనాడు పట్టించుకోలేదు బీఆర్ఎస్ మల్కాజ్గిరి అభ్యర్థి లక్ష్మారెడ్డి. మసీదుల వద్ద ఎన్నికల ప్రచారం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. అయ్యో, నిన్న ఇంట్రెస్టింగ్ అంశం చూసినాను. నేను ఇంటికి పోయేటప్పుడు లంచ్ టైంలో ఇంటికి వెళ్ళిపోయినా కదా నేను. దర్గాల నుంచి మసీదుల నుంచి బయటకు వస్తున్న ప్రతి ముస్లిం చేతిలో ఉన్నటువంటి పాంప్లెట్ కాంగ్రెస్దే. కాంగ్రెసేనా? అయితే వాళ్ళు ఆల్రెడీ ఫత్వా జారీ చేసుకున్నారు. మసీదులలో ఫత్వా జారీ చేసుకున్నాడు ఆల్రెడీ. పుతిన్ కళ్ళలోకి చూస్తూ ఇది యుద్ధానికి సమయం కాదని చెప్పారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. కళ్ళలోకి చూస్తూ ఇది యుద్ధానికి సమయం కాదని చెప్పినట్లు ప్రధాని మోడీ శుక్రవారం ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రపంచ ఉద్రిక్తతలు, సంఘర్షణపై స్పందించడంలో మీ పాత్ర ఎలా ఉంటుందని ప్రధాని అడిగిన ప్రశ్నలు ఆయన యుద్ధాన్ని కాకుండా శాంతిని ఇష్టపడతానని అన్నారు. ఇంకా మోడీ మాట్లాడుతూ చాలా దేశాలు ఎవరో ఒకరి పక్షాన ఉంటాయి, కానీ భారత్ మాత్రం ఎవరి పక్షం కాదు, శాంతికి అనుకూలంగా మాత్రమే ఉంటుంది. అందుకనే ఆయుధాలు ఇవ్వడం గురించి లేదా పోరాడాలని మాట్లాడకుండా ఉండే వ్యక్తులు మనం మాత్రమే అని ప్రపంచానికి నమ్మకం ఉందని మోడీ అన్నారు. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్. బీజేపీ ఎజెండాలో పెద్దలు లేరు, గద్దలే. జూన్ 4 తర్వాత విరోధులు పారిపోక తప్ప. దేశం కోసం బీజేపీ గెలవాల్సిందే. పౌర స్మృతి 370 వ్యతిరేకులు ఎగిరిపోవాల్సిందే. గత 10 ఏళ్లుగా అనేక రంగాల్లో విజయం సాధించాం. సనాతన సంస్కృతికి, వారసత్వానికి భారత్ నిలయం. కాంగ్రెస్ హయాంలో బాంబుల మూతలు వినిపించేవి. వాటిని లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగేలా చేశాం. కాంగ్రెస్ కు ఫారిన్ లెన్స్తో చూడటమే అలవాటు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తాం. ఎల్బీ స్టేడియంలో ఫినిషింగ్ టచ్ ఇచ్చిన మోడీ అంటూ ఒకరిని చూస్తాను. బీజేపీకి ఓటేస్తే 100 ఏళ్ళు వెనక్కి అంటూ ఒకరిని చూస్తాను. 10 ఏళ్లలో ఏం చేశారు ప్రభుత్వ రంగ సంస్థలు మిత్రులు కట్టబెట్టిన మోడీ అంటూ ఒకరిని చూస్తాను. నెక్స్ట్ వెలుగు. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తే బీఆర్ఎస్ జేబులోకి పోయినాయి. కరప్షన్ ఏటీఎం పెట్టి ఆ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసింది. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇదైతే. రిజర్వేషన్లు, హక్కుల రక్షణ కోసం నేను ప్రజలకు చౌకీదార్లా ఉంటా. బీజేపీ వచ్చాకే దేశంలో బాంబ్ బ్లాస్ట్లు ఆగాయి. జూన్ 4న దేశం గెలుస్తుంది. 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ జిరాక్స్ కాపీలా మారింది. కాళేశ్వరంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పెన్ను కూడా కదిలిస్తలేదు. నారాయణపేట హైదరాబాద్ సభలో ప్రధాని ప్రసంగం అంటూ చూస్తా ఉన్నాం. ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర నువ్వే చేస్తున్నావు కదన్నా. నువ్వే కదన్నా చేసేది. నువ్వు చేసి కుట్ర నువ్వే కామెంట్లు చేస్తే ఎట్లా చెప్పు.